నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. అవ్వాతాతలకు గుడ్ న్యూస్. జులై పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన. ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా గత 3 నెలలు 2 విధాలుగా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే పెన్షన్ పంపిణీ చేయగా మిగతా వారికి బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ చేశారు. అయితే జూలై నెలలో ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తామని ఏపీ మంత్రి సవిత వెల్లడించారు. జూలై 1వ తేదీనే సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ఉంటుందన్నారు. ఏపీలో జూలై నెలలో 7,000 పెన్షన్ రూపంలో అందించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలకి పెంచడంతో పాటుగా ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో బకాయిలు 3,000 కలిపి 7,000 చెల్లించనున్నారు ప్రభుత్వం. ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గం పెనుగొండ వెళ్లిన సవితకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పెనుగొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి సవిత మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. చేనేత రంగం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే గతంలో బీసీల కోసం టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ రాయితీ, అభివృద్ధి పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. అలాగే బీసీ స్టడీ సర్కిల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇక 2024లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకాన్ని కొనసాగిస్తామని మంత్రి సవిత అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఉమ్మడి జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ నిర్మాణాలను పూర్తి చేస్తామని, చేనేత కార్మికులు, హస్తకళాకారులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. జూలై 1వ తేదీ నుంచి 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం, అలాగే ఉమ్మడి జిల్లాల్లో డిఎస్సికి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. అవ్వాతాతలకు గుడ్ న్యూస్. జూలై పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన. ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా గత 3 నెలలు 2 విధాలుగా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే పెన్షన్ పంపిణీ చేయగా మిగతా వారికి బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ చేశారు. అయితే జూలై నెలలో ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తామని ఏపీ మంత్రి సవిత వెల్లడించారు. జూలై 1వ తేదీనే సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ఉంటుందన్నారు. ఏపీలో జూలై నెలలో 7,000 పెన్షన్ రూపంలో అందించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలకి పెంచడంతో పాటుగా ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో బకాయిలు 3,000 కలిపి 7,000 చెల్లించనున్నారు ప్రభుత్వం. ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గం పెనుగొండ వెళ్లిన సవితకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పెనుగొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి సవిత మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. చేనేత రంగం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే గతంలో బీసీల కోసం టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ రాయితీ, అభివృద్ధి పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. అలాగే బీసీ స్టడీ సర్కిల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇక 2024లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన
ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకాన్ని కొనసాగిస్తామని మంత్రి సవిత అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఉమ్మడి జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ నిర్మాణాలను పూర్తి చేస్తామని, చేనేత కార్మికులు, హస్తకళాకారులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. జూలై 1వ తేదీ నుంచి 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం, అలాగే ఉమ్మడి జిల్లాల్లో డిఎస్సికి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్కి స్వాగతం. అవ్వాతాతలకు గుడ్ న్యూస్. జూలై పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన. ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా గత 3 నెలలు 2 విధాలుగా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే పెన్షన్ పంపిణీ చేయగా, మిగతా వారికి బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ చేశారు. అయితే జూలై నెలలో ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తామని ఏపీ మంత్రి సవిత వెల్లడించారు. జూలై 1వ తేదీనే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ఉంటుందన్నారు. ఏపీలో జూలై నెలలో 7,000 పెన్షన్ రూపంలో అందించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలకి పెంచడంతో పాటుగా ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో బకాయిలు 3,000 కలిపి 7,000 చెల్లించనున్నారు ప్రభుత్వం. ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గం పెనుగొండ వెళ్లిన సవితకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పెనుగొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి సవిత, మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. చేనేత రంగం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే గతంలో బీసీల కోసం టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ రాయితీ, అభివృద్ధి పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. అలాగే బీసీ స్టడీ సర్కిల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇక 2024లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకాన్ని కొనసాగిస్తామని మంత్రి సవిత అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఉమ్మడి జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ నిర్మాణాలను పూర్తి చేస్తామని, చేనేత కార్మికులు, హస్తకళాకారులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. జూలై 1వ తేదీ నుంచి 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం, అలాగే ఉమ్మడి జిల్లాల్లో డిఎస్సికి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్కి స్వాగతం. అవ్వాతాతలకు గుడ్ న్యూస్. జూలై పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన. ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా గత 3 నెలలు 2 విధాలుగా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే పెన్షన్ పంపిణీ చేయగా, మిగతా వారికి బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ చేశారు. అయితే జూలై నెలలో ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తామని ఏపీ మంత్రి సవిత వెల్లడించారు. జూలై 1వ తేదీనే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ఉంటుందన్నారు. ఏపీలో జూలై నెలలో 7,000 పెన్షన్ రూపంలో అందించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలకి పెంచడంతో పాటుగా ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో బకాయిలు 3,000 కలిపి 7,000 చెల్లించనున్నారు ప్రభుత్వం. ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గం పెనుగొండ వెళ్లిన సవితకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పెనుగొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి సవిత,
మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. చేనేత రంగం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే గతంలో బీసీల కోసం టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ రాయితీ, అభివృద్ధి పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. అలాగే బీసీ స్టడీ సర్కిల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇక 2024లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకాన్ని కొనసాగిస్తామని మంత్రి సవిత అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఉమ్మడి జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ నిర్మాణాలను పూర్తి చేస్తామని, చేనేత కార్మికులు, హస్తకళాకారులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. జూలై 1వ తేదీ నుంచి 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం, అలాగే ఉమ్మడి జిల్లాల్లో డిఎస్సికి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.